వీడియోలో అయితే నారు ఎలా పోస్తాం అనేది పూర్తిగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఒకవేళ వీడియో నచ్చి ఒక లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కవర్ లో మూటలా కట్టి ఉంటుంది అయితే డిఏపు అందరికి తెలిసే ఉంటదిగా. ఈసారి పంటకైతే మా ఊరు వాళ్ళందరూ ఈ పేకట్ ధాన్యమే పండిస్తున్నారు. పేరు అయితే సిరి సీడ్స్. అలాగే మేము కూడా ఇదే పంటని పండిస్తున్నాము. ఈ పొలానికి ఇప్పుడు మేమైతే వరి వేస్తున్నాము. ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏంటంటే ఇందాక తెచ్చాం కదా డిఏపు, అదైతే ఫస్ట్ కొట్టాలి. పొలం మొత్తం అయితే జల్లాలి. అది చూసారుగా, చిన్న బుట్టులో అందులో వేసుకొని మొత్తం అయితే పొలం మొత్తం జల్లుతున్నారు. అలా జల్లాలి, పొలం మొత్తం పూర్తిగా జల్లాలి. మనం ఎక్కడి దాకా ధాన్యం అయితే వేస్తాం అనేది చూసుకుంటూ ఆ మొత్తం డిఏపు జల్లాలి. మేము తెచ్చిన డిఏపు అయితే సరిపోదు, అందుకు అన్యకైతే పంపించాము కొంచెం డిఏపు తీసుకురామని. అతను వెళ్ళాడు. అతను తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ సరిపోలేదు అది చూసుకుంటూ మళ్ళీ జల్లాలి. చూసారు కదా, ఎక్కడి దాకా దున్ని ఉన్నదో అక్కడి దాకా మాత్రమే ధాన్యం అయితే వేస్తున్నాము. అవతల పక్క కొంచెం ముక్క అయితే వదిలేసాము. ఇప్పుడు మొత్తం డిఏపు కొట్టేసాం కాబట్టి సేమ్ అలాగే ధాన్యం తెచ్చింది కూడా అలాగే కొట్టాలన్నమాట. మనం ఎక్కడి దాకా దున్ని ఉన్నాం అనేది అక్కడి దాకా చూసుకుంటుంటే ధాన్యం వేయాలి. ఈ ధాన్యం అయితే ఒకే దగ్గర జల్లకూడదు అనమాట. గుట్టలు గుట్టలుగా పడకూడదు, పల్సగా సర్దుకున్నట్టు జల్లాలి. అలా పల్సగా జల్తేనే మనకు మొక్క మొలవడానికి అనుకూలంగా ఉంటది అనమాట. చూసారుగా, చిన్న బుట్టిలో వేసుకొని అందులో ధాన్యం వేసుకొని అలా పల్సగా జల్లుతున్నారు. మనం ఇంట్లోనే వేసుకోవచ్చు. మనకు ఎందులో పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటే అందులో పట్టుకొని జల్లవచ్చు అనమాట. కవర్ లో ఉన్న ధాన్యం మొత్తం పొలానికి అయితే మొత్తం సర్దుకోవాలన్నమాట. ఈ ధాన్యం అయితే రెండు విధాలుగా వేయచ్చు అనమాట. ఒకటి ఇలాగనమాట, ఇంకోటి అయితే బెడ్లు రూపంలో మనం ధాన్యం వేయచ్చు. బెడ్లు రూపంలో వేస్తే మనకు చాలా ఈజీగా వేసేయచ్చు అనమాట. ఇలాగైతే దున్ని చేసి రాయడానికి చాలా టైం పడుతుంది. అలా అయితే మనం ఒల్వతోటి నీట్ గా చెక్కుకుంటూ బెడ్లు లాగా చేసుకుంటూ వేసుకోవచ్చు. మనం ఏ విధంగా చేసిన అయితే బాగానే ఉంటది. మొత్తానికి ధాన్యం మొత్తం అయితే పొలం అంతా సర్దుకునేలా చేసాము. ఇందాక చెప్పాను డిఎఫ్ సరిపోలేదని అన్య తీసుకొచ్చాడు. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు వేసేసి తర్వాత మనం దున్నిస్తే సరిపోద్ది. ఇందాక లాగానే బుట్టిలో వేసుకొని సేమ్ అందులో పోసుకుంటా అనమాట. మొత్తం జలేదాం, ఎక్కడెక్కడ సరిపోలేదు అనేది వేసుకుంటూ మనం జల్లుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. కాకపోతే అన్య మాత్రం డిఏపు ఎక్స్ట్రా తెచ్చాడు. కేజీ తెచ్చేసాడు. అర కేజీ తెమ్మంటే ఎందుకన్నా మంచిదని ముందే తెచ్చాడట. ప్రాబ్లం అయితే లేదు, మళ్ళీ ఇంకోసారి అయితే వేయచ్చు. పల్సగా జల్లినాక ఇప్పుడు ఇందాక వేసిన దగ్గర మళ్ళీ ఇంకోసారి అయితే వేయచ్చు. అలా మొత్తానికి అయితే డిఏపు